అబ్బబ్బా! పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల టీడీపీ పార్టీది ఏం గెలుపు, ఏం విజయం. హోరాహోరీ పోరాటంలో వైసీపీ పార్టీని చిత్తు చిత్తు చేసింది. గెలుపంటే ఇగో గిట్లుండాలి. ఈ తీరుగా గెలిస్తేనే ప్రజాస్వామ్యం బతికి బట్ట కడతది. ఉత్త బట్ట కట్టుడే కాదు, మోడ్రన్ డ్రెస్సులేసుకొని డాన్సులేస్తది. 6052 ఓట్లు టీడీపీ క్యాండిడేట్ మారెడ్డి లతారెడ్డికొస్తే, వైసీపీ క్యాండిడేట్ హేమంత్ రెడ్డికి ఉత్త 683 ఓట్లే వచ్చినాయి. బలా చంద్రబాబు బలా, బహుపరాక్ చంద్రబాబు బహుపరాక్ అన్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు కాబట్టి పులివెందులలో గెలిచిండు. చంద్రబాబు ఏడాదిన్నర పరిపాలనకు ఇది నిదర్శనం. ఎంత మంచిగా ఎలక్షన్లు జరిపించిండ్రంటే జనాన్ని అసలే భయపెట్టలేదు. పోలీసులతోని వైసీపీ ఓటర్లను ఇళ్లలోనే నిర్బంధించలేదు. కాలు మొక్కిన పోలింగ్ బూత్ దాకా పోనీయలేదు. అసలు రిగ్గింగే చేయలేదు. పోలీసులు టీడీపీ కార్యకర్తలోనే ప్రవర్తించలేదు. అందుకే ఇది చంద్రబాబు నాయుడు అచ్చమైన స్వచ్ఛమైన పరిపాలన. మొత్తం ఓట్లని వన్ సైడెడ్ గా పడ్డాయి అని కొంతమంది అనుకోవచ్చు, కానీ అది కూడా చంద్రబాబు మార్క్ పాలనను చూసే వైసీపీ ఓటర్లు టీడీపీకి వేసిండ్రు. ఏంది నమ్ముతలేరా? దానికి ఎవరేం చేయలేరు. టీడీపీ మాత్రం ఘన విజయం సాధించింది. మందు తాగితే కడుపులో గ్యాస్ ఫామ్ అయ్యి కడుపు ఉబ్బుతుందని మన వాళ్ళు ఇంత సోడానో లేకుంటే ఇంత సోంపోనో అట్లా వేసుకుంటారు కదా. ఇక మందుకు ఎట్లనో పైసలు పెట్టి కొంటారు కదా. మందు బాబులకు ఎందుకు ఆర్థిక భారం అనుకున్నారు కావచ్చు. వీరితో పాటుగా సోంపు పొట్లం కూడా ఇచ్చిర్రు. ఆహా, ఎంత బిగ్గరగా ప్యాకింగ్ చేసిరో కదా. సోంపు ఫ్రీ అన్నం గానీ ఎట్లిస్తాం అనేది మా ఇష్టం. అయినా ఏమైంది, ఇప్పుడు సోంపు ప్యాకెట్ ఎవ్వరు దొంగతనం చేయకుండా బీర్ లోపటి ప్యాకింగ్ చేసినాం. దాంట్లో ఉన్న ప్లాస్టిక్ కెమికల్ బీర్లో కలిస్తే ఏమవుతుంది? మా అంటే పానం ఇంకింత ఖరాబ్ అవుతుంది. ఎట్లనో బీర్ తాగితే సగం ఖరాబ్ అయింది కదా, ఇది బోనస్ అనుకోరి అన్నట్టుంది ఆ తయారు చేసిన పనితనము. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందులున్న ఒక వైన్ షాప్ లో ఉన్న బీర్ కథ ఇది. ఆఖరికి మంది బాబులకు ఇసోంటి పరిశాన్లు తప్పేటట్టు లేవు కదా అని ఎత్తికొట్టుకుంటారు అంతా. ఇప్పుడు ఎవరిని తప్పంటని చెప్పుండ్రి.